హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం చింతపండు పులిహోర ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పావు కేజీ చింతపండుని 2-3 సార్లు బాగా వాష్ చేసేసి నానబెట్టుకోవాలి. ఇలా మెత్తపడిన తర్వాత ఇప్పుడు దీంట్లోని పల్ప్ అనేది తీసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకండి, పులుసు అనేది మనకు చిక్కగా ఉండాలి. ఇప్పుడు ఇందులోంచి చింతపండునంతా తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకును వేసుకోవాలి. అలాగే కాడలతోటి వేసేయండి. తర్వాత వీటిని మనం తీసేస్తాము. ఇప్పుడు ఇందులో 5 ఎండుమిర్చిలు, మీకు కారం ఎంత కావాలో దాన్ని బట్టి ఎండుమిర్చిలను వేసుకోండి. ఒక ½ టీ స్పూన్ మెంతి పొడి, వేయించి గ్రైండ్ చేసుకున్న మెంతి పొడి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను 2 టీ స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. సాల్ట్ మాత్రం మళ్ళీ మనం రైస్లో కలిపిన తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ½ టీ స్పూన్ పసుపు వేసేసుకొని దీన్నంతా బాగా కలిపేసుకొని ఈ పులుసు అనేది చిక్కబడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఉడికించుకోండి. చూసారా, పులుసు బాగా దగ్గర పడుతుంది. ఇలా మీరు పులుసు చేసేసుకొని దీన్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎన్ని రోజులైనా ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా పులిహోర చేసేసుకోవచ్చు. పులుసు చేసేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. చూసారా, పులుసు అంతా చిక్కపడిపోయింది. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేసిన కరివేపాకు ఇంకా ఎండుమిర్చిలని తీసేసుకోవాలి. ఇవి మనం రైస్లో కలిపినప్పుడు అడ్డం రాకుండా ఉంటాయి. ఇదంతా తీసేసుకోవాలి. ఇలా అన్నిటినీ తీసేసుకొని ఈ పులుసుని మీరు అన్నంలో మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పులిహోర ఎలా కలపాలో చూద్దాం. ముందుగా 2 గ్లాసుల రైస్ని వండుకొని దీన్ని చల్లార్చుకొని పెట్టాను. ఇలా పొడి పొడిగా ఉండాలి. బాగా ఫ్యాన్ కింద దీన్ని ఆరనివ్వండి. ఆరిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పులుసును వేసుకొని కలుపుకోవాలి. మీరు ఎంతైతే పులుపు ఇష్టపడతారో దాన్ని బట్టి పులుసును వేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది మీరు ట్రావెలింగ్ చేసినప్పుడు ఇలా మీరు పులిహోర పులుసు కలిపేసుకొని తీసుకొని వెళ్తే 2-3 డేస్ అయినా ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు పులుసునంతా రైస్లోకి బాగా మిక్స్ చేసుకోండి. చేయితో మిక్స్ చేస్తే ప్రాపర్గా మిక్స్ అవుతుంది. ఇలా ప్రాపర్గా అన్నమంతా కలిపేలాగా మిక్స్ చేసేసుకోండి. ఒకవేళ ఉప్పు అవసరం పడితే మీరు కొంచెం ఉప్పు వేసుకొని కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని దీనికోసం తాలింపును రెడీ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఇందులో 2-3 ఎండుమిర్చిలని ఇలా కట్ చేసుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై కాగానే ఇప్పుడు ఇందులో ½ టీ స్పూన్ ఆవాలు, ½ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు ఇంకా జీలకర్ర కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆవాలు జీలకర్ర ఫ్రై కాగానే ఇప్పుడు ఇందులో 1 కప్పు పల్లీలను వేసుకోవాలి. పల్లీలు కూడా మీకు ఎంత ఇష్టమో దాన్ని బట్టి వేసుకోవచ్చు. ½ కప్పు శనగపప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ పల్లీలు ఇంకా శనగపప్పు మీడియం ఫ్లేమ్లోనే బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ముందుగా లైట్గా బ్రౌన్ అవ్వాలి. లైట్గా బ్రౌన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల మిరియాలను వేయండి. మిరియాలను అస్సలే స్కిప్ చేయకండి. దీనికి టేస్ట్ అనేది మిరియాలతోటే వస్తుంది. ఇలా బ్రౌన్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఈవెన్గా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసేసుకొని దీనంతా బాగా కలిపేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఇంగువ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర ఉంటే తప్పకుండా వేయండి, లేకపోతే వేయకున్నా ఏం కాదు. ఇలా బ్రౌన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ½ టీ స్పూన్ పసుపు వేసేసుకొని దీనంతా బాగా కలిపేసుకోండి. ఇలా ప్రాపర్గా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ తాలింపుని మనం కలిపి పెట్టుకున్న రైస్లోకి వేసేసుకోవాలి. ఒక్కసారి పులిహోర పులుసు చేసి పెట్టేసుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఈ చింతపండు పులిహోర అనేది చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోతుంది. టైం లేనప్పుడు కూడా పులుసు కలిపేసుకొని తాలింపు వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.